నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కూటమి నేతలు కిడ్నాప్ చేశారు. 5గురు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కార్ని అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. చివరికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పట్టుకున్నారు సార్. ఆడ పిల్లోళ్ళు గట్టిగా పట్టుకొని వీళ్ళు ఏమో లగిచ్చి రోడాయించుకొని నేను రాలేకపోతే ఇంట్లోనే చెప్పులు పోయి లాగి పెట్టి చేతులు పెట్టి గట్టిగా పట్టుకుంటే గాజులు నీ పేరేంది? నీ పేరు రత్నం. మేము 6 మంది ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ పేరుతో ఇక్కడ నడిచేది ఎవరు పోయేదానికి లేదు, కార్లు పోయేదానికి లేదు. మేము రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వారిని మమ్మల్ని లోపల బానీయకుండా మమ్మల్ని నడిపించారు. కొద్ది దూరం పోయిన తర్వాత మా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేశారు. ఆ ఇద్దరు లేకుండా మేము వెళ్ళిపోయాము. మమ్మల్ని కూడా కిడ్నాప్ చేయకపోతే మేము తప్పించుకొని పోలీసు సమక్షంలోనే కిడ్నాప్ చేశారు మా వాళ్ళని. వాళ్ళు కూడా మేము పోలీసుకి రిపోర్ట్ చేసినా కూడా ముందు మీరు రిపోర్ట్ ఇవ్వాలా, పోలీస్ స్టేషన్లో చెప్పాలా, సీఏ గారి దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా, మాకు భద్రత కల్పించాలా, అది ఇదని అవి మాట్లాడారా. కానీ మాకు జరిగిన కళ్ళ ముందే పోలీసు వారి కళ్ళ ముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని హాల్ లోపలికి ఎండిఓ ఆఫీస్ లోపలికి కూడా బానీయలేదు. మా ఐడెంటిఫికేషన్లు మా ముఖాలన్నీ తెలిసినా కూడా ఐడెంటిఫికేషన్లు అడిగి చూసుకొని అరగంటకి లోపల పంపించారు. టైం వేస్ట్ అయిపోయింది. అప్పటికి 11 గంటల చిల్లరకు లోపలికి వెళ్ళాము. ఎండిఓ మేము లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ మీరు సంతకాలు పెట్టమని మమ్మల్ని బలవంతం చేశారు. మా వాళ్ళని కిడ్నాప్ చేశారు. వాళ్ళని తీసుకొని వస్తే మాకు మెజార్టీ ప్రకారం మేమే అవుతాము. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఈ రోజు నడిచేటువంటి తంతును చూస్తే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కుంటుంది కాబట్టి దొడ్డిదారిన దౌర్జన్యంగా మండల పరిషత్ పదవిని మనం ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్య విధానాలకి తిరోధకాలిచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విలువనివ్వకుండా ఈరోజు అత్యంత కిరాతకంగా మహిళా ఎంపీటీసీ సభ్యుల మీద, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే దాడి చేసి ఈడ్చుకు వెళ్ళి ఈరోజు పోలీసులు దానికి సహకరించి పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నేరుగా ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే ఈరోజు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది అంటే ఇక సామాన్యుడి పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుని ప్రజలు చీకొడుతున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కూటమి పాలనని యావగించుకుంటున్నారు. అటువంటి నేపథ్యంలో వాటికి పరాకాష్ఠగా ఈరోజు మీరు చేసేటువంటి పరిస్థితులు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దౌర్జన్యాలకు తావులేదు.